హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి 2500 రూపాయల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు పొందాలంటే మహిళలు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. సో ఆ పనులు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి 2500 రూపాయల ఆర్థిక సహాయం త్వరలో విడుదల కాబోతున్నట్లు సమాచారం వచ్చింది. అయితే 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో జమ కావాలంటే తప్పనిసరిగా కొన్ని కీలకమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉందా, ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబరు ఖాతాతో లింక్ అయి ఉందా అనే విషయాలు కూడా నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్పిసి మ్యాపింగు తప్పనిసరి. ఇది చేయకపోతే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2500 రూపాయలు మీ ఖాతాల్లో జమ కావు. ఈ ఎన్పిసి ప్రక్రియ కోసం మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న అదే బ్యాంకు బ్రాంచ్కు నేరుగా వెళ్ళాలి. అది స్టేట్ బ్యాంక్ అయినా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా, కెనరా బ్యాంక్ అయినా, మరే ఇతర బ్యాంక్ అయినా సరే బ్యాంకుకు వెళ్ళినప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, జనన తేదీ వివరాలు మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా చేసి ఇస్తారు. ఎలాంటి ఫీజు తీసుకోరు. సో ఈ డబ్బులను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.